సార్ ఓకే. ఈరోజు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ప్రతిరోజు అనంతపురం నగరంలో 300 ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటున్నారు. వీళ్ళు దేశమంతటా వీళ్ళ ఎండి అహ్మద్ గారు దాదాపుగా ఇప్పటికే ప్రతిరోజు 35,000 ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళది ఒకటే ఒక ఎయిమ్, CSR ద్వారా ప్రతిరోజు 1,00,000 ఫుడ్ ప్యాకెట్స్ వీళ్ళు అందచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి బ్రాంచ్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. మేము గతంలో కూడా దాదాపుగా 3 years నుంచి అనేక కార్యక్రమాల్లో కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మొన్న KSR కాలేజ్లో కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ చేయడం కానివ్వండి, పెళ్ళిళ్ళకి ఏమైనా సహాయం ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానివ్వండి, ఇల్లులు కట్టే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ అసిస్ట్ చేయడం, అనేక రకాలుగా ఈ మల్బార్ గోల్డ్ చేయడం జరుగుతుంది. మరోసారి మల్బార్ గోల్డ్ వాళ్ళకి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి కంపెనీ వస్తూ ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని తెలియజేస్తున్నాం. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నా. మనం చూస్తున్నాం, వ్యాపారం అంటేనే ద్రోహచింతనంగా ఉండేది గతంలో. కానీ వ్యాపారం అంటే ద్రోహచింతనం కాదు, లాభచింతనం. లాభచింతనంలో కూడా వాళ్ళు సేవను వెతుకులాడుకొని ఆ సేవ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీ అందరినీ. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు. కేవలం వీళ్ళు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాదు, ఆ స్కాలర్షిప్ల ఎంపికలో కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరైతే నిజంగా అవసరం ఉంటుందో అటువంటి పిల్లలను ఎంపిక చేసుకొని వారికి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయం. అలా అంతేకాకుండా తిరిగి ఆహారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి అనంతపురం నగరంలో 300 మందికి ఆహార సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు మేము నగరపాలక సంస్థ మేయర్గా, డిప్యూటీ మేయర్లుగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ సందర్భంగా నాణ్యతకు, నమ్మకానికి ప్రతీకగా, కస్టమర్ల యొక్క అభిమతానికి అనుగుణంగా మీరు సేవలు అందిస్తున్నందుకు అభినందిస్తూ, ఇంతింతై ఒట్టింతై నభో వీధిపై అల్లంతై అని చెప్పి అనే విధంగా మీ వ్యాపార సంస్థలు ఆకాశానికి ఎదగాలని చెప్పి, పెద్ద ఎత్తున మీరు లాభాలతో ముందుండాలని చెప్పి, మీరు లాభాలతో ఉన్నప్పుడు ఇంకా సేవ పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.